నమస్కారం అండి. మనం ఇప్పుడు షాహీన్ ఖాన్ గారు రాసిన కనువిప్పు అనే కథను విందామా? త్వరగా భోజనం పెట్టు, బయటికెళ్ళాలి. ఖంగుమన్న కంఠానికి ఉలిక్కిపడి లేచింది సుగుణ. అప్పుడు టైం 11 కావస్తోంది. గబగబా అన్ని డిషెస్ డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. ఈలోపు వచ్చాడు ఆమె భర్త కిరణ్. సుగుణ భోజనం చేసిందా లేదా అని కూడా అడగకుండా భోజనానికి ఉపక్రమించాడు. నోట్లో అన్నం ముద్ద పెట్టుకుని కోపంగా, ఏంటిది, అన్నమేనా లేక బియ్యం తెచ్చిపెట్టేశావా? గట్టిగా గదివాడు. అన్నమేనండి, మీరు అన్నం పొడి పొడిగా ఉండాలని అన్నారు కదా, అందుకే అలా వండాను, భయంగా చెప్పింది. ఇదేంటి, చారా లేక చింతపండు పులుసు తెచ్చి అలా పెట్టేశావా? ఇంత పుల్లగా ఉందేమిటి? మళ్ళీ కోపంగా అన్నాడు. సుగుణకు ఏమనాలో తోచలేదు. కన్నీళ్లను బలవంతంగా ఆపుకుంది. ఇది కూర, విసుగ్గా అన్నాడు. అవునండి, దొండకాయలు వేయించాను. అసలు దొండకాయలు వేగాయా? పచ్చిగా ఉన్నాయి. చచ్చా, అసలు నీకు వంటొచ్చా? వచ్చండి, గబగబా చెప్పింది. వచ్చి కూడా ఇంత చండాలంగా చేశావే? మొగుడే కదా, ఎలా వండినా తినేస్తాడని ధీమా. మొగుడంటే నీకు లక్ష్యం లేదు, గౌరవం లేదు, అందుకే ఇలా చేస్తున్నావు, వెటకారంగా అన్నాడు. ఎందుకండి సూటిపోటి మాటలతో నన్ను హింసిస్తారు? కన్నీళ్లతో అడిగింది. నేను నిన్ను హింసిస్తున్నానా? ఇలాంటి భోజనం పెట్టి నువ్వు నన్ను హింసిస్తున్నావా? అర్ధరాత్రి మొగుడు ఆకలితో వస్తే ఇలాగేనా భోజనం పెట్టేది? భోజనం ఒక్కటేనా, ప్రతి పని ఇలాగే చేస్తున్నావు. బట్టలు ఏమైనా సరిగ్గా ఉతుకుతున్నావా? నాకు బట్టలు ఉతకటం అలవాట్లేదండి, మా ఇంట్లో వాషింగ్ మెషిన్ ఉంది అంది. ఓహో, వాషింగ్ మెషిన్ కూడా కొనలేని చవటను నేను అనేగా నీ ఉద్దేశం? అయ్యయ్యో, అలాగని నేనెప్పుడన్నానండి, కంగారుగా అంది. చూడు, మర్యాదగా నేను చెప్పినట్టు విని నేనేం చేయమంటే అది చేస్తేనే నిన్ను ఇంట్లో ఉంచేది, లేకపోతే విడాకులిచ్చి నీ తల్లిదండ్రుల దగ్గరకు పంపిస్తాను, మైండ్ ఇట్ అని భోజనంలో చేయి కడిగేసి లేచి వెళ్ళిపోయాడు. మరిక అన్నం తినబుద్ధి కాలేదు సుగుణకు. అయినా కడుపులో ఆకలి దంచేస్తూ ఉండడం వల్ల మజ్జిగ అన్నం తిని లేచింది. సుగుణ కిరణ్కు పెళ్ళయి 3 నెలలు కావస్తోంది. పెళ్ళైన కొత్తల్లో ఇలా ప్రవర్తించేవాడు కాదు. నీళ్ళ బిందెలు ఇంట్లోకి తెచ్చిపెట్టడం, బట్టలు ఉతికితే మేడ మీదకు తీసుకువెళ్ళడం, చిన్న పనుల్లో సాయం చేస్తుండడం, వారానికోసారి సినిమాకో షికారుకో తీసుకెళ్లడం చేస్తుండేవాడు. కానీ 2 నెలల నుండి ఇలా మారిపోయాడు. సుగుణకేం పాలు పోవడం లేదు. లోపలే ఆమె కృంగిపోతోంది. తల్లిదండ్రులకు ఉత్తరం రాద్దామని లేదా ఫోన్ చేద్దామని అనుకుంది. కానీ పెద్ద గొడవైపోతుందేమో, అందరిలోనూ తను నవ్వుల పాలు అయిపోతుందేమోనని భయపడుతోంది. తల్లికి ఫోన్లో ఒకసారి చూచాయిగా చెప్పింది. కానీ నువ్వే సర్దుకుపోవాలమ్మా అంది తల్లి. దాంతో ఇక ఏదీ చెప్పడానికి ఆమెకు మనస్కరించలేదు. పెళ్లి గురించి ఎన్నో కలలు కంది. కానీ వాస్తవంలోకి వచ్చేసరికి ఇంత చేదుగా ఉంటుందని ఆమెకి ఇప్పుడిప్పుడే అనిపిస్తోంది. ఈ సమస్యకు పరిష్కారం ఆ భగవంతుడే చెప్పాలని ప్రతిరోజు భగవంతుడిని వేడుకుంటోంది. వీళ్ల సంభాషణ అంతా పక్క గదిలో ఉన్న ఆమె వింటోందని వాళ్లకు తెలియదు. గిన్నెలన్నీ తీసుకువెళ్ళి సింకులో పెడుతుంటే ఆమె గదిలో నుండి బయటకొచ్చి, భోజనం చేశావా సుగుణ అని అడిగింది. చేశానండి, మీరింకా నిద్రపోలేదా అని అడిగింది సుగుణ. లేదమ్మా, నిద్ర పట్టడం లేదు, కొత్త ప్రదేశం కదా. ఏడివాడు, బయటికెళ్తానన్నాడుగా, వెళ్ళిపోయాడా అని అడిగింది. ఆమె తమ మాటలన్నీ విన్నదని అర్థమైపోయింది సుగుణకు. తమ ఇంటి గుట్టు బయటపడినందుకు మరింత సిగ్గుపడింది. లేదండి, ఉన్నారు, బహుశా డ్రెస్ వేసుకుంటున్నట్టున్నారు అంది. వీళ్ల మాటలు విని రూమ్లో నుండి బయటకొచ్చాడు కిరణ్. అరే అక్క, ఎప్పుడొచ్చావు ఆశ్చర్యంగా అడిగాడు. సాయంత్రం వచ్చానురా అంది కిరణ్ అక్క సులోచన. అక్కొచ్చిందని చెప్పలేదే కోపంగా అడిగాడు కిరణ్ సుగుణను. అమ్మాయినేమి అనొద్దు కిరణ్, నువ్వు బయటికెళ్తున్నావా అని అడిగింది. లేదు అన్నాడు కిరణ్. సరే పద, ఆరు బయట కూర్చుని మాట్లాడుకుందాం, మళ్ళీ నేను తెల్లారి వెళ్ళిపోవాలి
అంది. అప్పుడేనా? మీ బావగారు నాకు భరణం కింద ఇచ్చిన స్థలం అమ్మేయటానికి ఏలూరు వెళ్ళాను. మళ్ళీ తిరుగు ప్రయాణంలో విశాఖపట్నం వెళుతూ ఇలా దారిలో నిన్ను చూసినట్టుంటుందని ఈ ఊర్లో దిగాను. రేపటి నుండి పిల్లలకు పరీక్షలు, వాళ్ళ చదువుల కోసమే ఆ స్థలం అమ్మేయాల్సి వచ్చింది అంది. అప్పటికే ఇద్దరూ బయట వరండాలోకి వచ్చేశారు. అక్కడున్న కుర్చీలో ఇద్దరు కూర్చున్నారు. ఇప్పుడు చెప్పు, ఎలా ఉంది నీ కొత్త కాపురం? బాగానే ఉంది. తన అన్న మాటలు వినలేదు కదా అని సందేహపడ్డాడు. కిరణ్, నా ముఖం చూసి చెప్పు అంది సులోచన. అదేంటక్క అలా అడుగుతున్నావు? నీ దగ్గర దాపరికం ఎందుకు? తల దించుకునే అన్నాడు. కిరణ్, నువ్వు లాయర్వా లయ్యర్వా? నవ్వుతూనే చొరకంటించింది. అక్క, ఆర్ యు జోకింగ్? నవ్వుతూ అడిగాడు కిరణ్. నో, భోజనాల దగ్గర మీ సంభాషణ అంతా విన్నాను. నువ్వు ఆ అమ్మాయిని ఇష్టపడే పెళ్లి చేసుకున్నావు కదా? అవును. మరి అలా రాచి రంపాన పెట్టడం ఏమన్నా బాగుందా? నేను రాచి రంపాన పెట్టానా? అలాగని నా భార్య నీతో చెప్పిందా? చెప్పే ఉంటుంది. రాగానే లేనిపోనివి నా మీద కల్పించి చెప్పే ఉంటుంది కోపంగా అన్నాడు. నో, నువ్వు పొరబడుతున్నావు. నీ భార్య పేరుకు తగ్గట్టు సుగుణాల రాశి, ఎంబీఏ చేసిన మహారాణిలా తనింట్లో బ్రతికొచ్చిన, ఇక్కడికొచ్చి పని మనిషి లేకపోయినా అన్ని పనులు తనే చేసుకుంటోంది. ఆమె స్థానంలో వేరే ఎవ్వరున్నా అటు పుల్ల ఇటు పెట్టేవారు కాదు. నేను ఊరు నుండి రాగానే స్నానానికి నీళ్లు పెట్టింది. స్నానం చేసి వచ్చేసరికి వేడివేడి ఉప్మా తయారు చేసి ఇచ్చింది. రాత్రి నేను త్వరగా తింటానని, అది కూడా చపాతీలే తింటానని చపాతీలు చేసింది. మళ్ళీ అందులోకి కూర, నీకోసం వేరేగా కూర, పులుసు, అన్నం ఇవన్నీ చేసింది. ఈ రోజుల్లో ఏ ఆడపిల్ల ఇలా అణుకుగా ఉంటుందో చెప్పు? పెళ్లిలో చూసిన సుగుణకు ఇప్పటి సుగుణకు ఎంతో తేడా కనిపిస్తోంది. ఆమె చిక్కి సగమైంది. దానికి కారణం నువ్వు పెడుతున్న మానసిక క్షోభ. చూడు కిరణ్, నేను చెప్తున్నానని ఏమీ అనుకోవద్దు. నీ భార్యను నువ్వు అలా మాటలతో హింసించడం ఏం బాగాలేదు. నువ్వు లాయర్ అయ్యుండి కూడా ఇలా ప్రవర్తించడం ఏమన్నా బాగుందా చెప్పు? నా భర్త పెట్టే బాధలు చూడలేక నాకు విడాకులు ఇప్పించిన నువ్వేనా నీ భార్యను హింసిస్తోంది? నా కోసం పోరాడిన ఆ కిరణ్ ఏమయ్యాడు? భార్యాభర్తలిద్దరూ సమానమేనని, ఒకరినొకరు గౌరవించుకోవాలని కోర్టులో ఎలుగెత్తి చాటిన కిరణ్ ఏమైపోయాడు? నీ దగ్గరకు వచ్చేసరికి పురుషాహంకారాన్ని చూపిస్తున్నావా? కిరణ్, పెళ్ళంటే ఏమిటి? సహజీవనం. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ కష్టసుఖాలు సమానంగా పంచుకుంటూ జీవనం సాగించటం కాదంటావా? కానీ అది అక్క, పెద్దక్క చెప్పింది. పెద్దక్క ఏం చెప్పింది? పెళ్ళైన కొత్తల్లో నేను బట్టలు తీసుకెళ్ళి మేడ మీద ఆరబెడుతుంటే పెద్దక్క వచ్చింది. ఇలా ఆడంగ పనులు అప్పగించిందా నీ భార్య అని ఎగతాళి చేసింది. ఈరోజు ఈ పని చేయమంది, రేపొద్దున బట్టలు ఉతకమంటుంది, ఆ మర్నాడు అంట్లు తోమమంటుంది, ఇంకో రోజు వంట చేయమంటుంది. నిన్ను తన చెప్పు చేతల్లో ఉంచుకోవాలని ప్రయత్నిస్తోంది. అసలే ఢిల్లీ పిల్ల, నమ్మకూడదు అంది. అప్పటి నుండి నువ్వు మారిపోయావా? ఎప్పుడూ భార్యాభర్తల మధ్య మూడో మనిషి రాకూడదు. వస్తే సంసారం నిలవదు. మీ బావగారు కూడా మంచివారే, కానీ తల్లి చెల్లెళ్ల మాటలు విని నన్ను రాచి రంపాన పెట్టారు. భరించలేనన్ని బాధలు పెట్టారు. అందుకే ఆయన్ని వదిలేయాల్సి వచ్చింది. కిరణ్, నీకు పెళ్ళయ్యి 3 నెలలే అయింది. ఇప్పుడే నువ్వు ఇలా ప్రవర్తిస్తే ఇక ఆమె జీవితాంతం నీతో ఎలా కాపురం చేస్తుంది అని అడిగింది సులోచన. అలా బాధలు పెడితేనే భయంతో నేను చెప్పినట్టు వింటుందని, భార్యను భర్త ఎప్పుడూ తన చెప్పు చేతల్లో ఉంచుకోవాలని, లేకపోతే భార్య భర్తను కీలుబొమ్మను చేస్తుందని పెద్దక్క చెప్పింది. సులోచనకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. అందుకని నువ్వు శాడిస్ట్గా మారిపోయావా? శాడిస్ట్గానా? లేకపోతే శారీరకంగానే కాదు, మానసికంగా హింసించడం కూడా శాడిజమే అవుతుంది. సుగుణ తల్లిదండ్రులు అంత దూరం ఢిల్లీలో ఉన్నారు. ఆమెకు బంధువులు కానీ స్నేహితులు కానీ ఇక్కడెవ్వరూ లేరు. అందుకని
తల్లి అయినా తండ్రి అయినా భర్తవైనా అన్నీ నువ్వే. అంతేకాని ఇలా ప్రవర్తించడం ఏమైనా బాగుందా? కిరణ్, ఇంత చదువుకున్న నువ్వే ఇలా ప్రవర్తిస్తే అసలేమీ చదువుకొని నీ బావకు నీకు తేడా ఏంటి? అతనిలాగే నువ్వు ప్రవర్తిస్తున్నావు. కిరణ్, నేను ఆడదాన్ని కనుక సాటి ఆడదాని మనసేమిటో తెలుసు. భార్యకు పనుల్లో సాయపడటం వల్ల నువ్వంటే ఆమెకి ఇంకా ఇష్టం ప్రేమ పెరుగుతాయే గాని తరగవు. నా భర్త నాకు అన్ని వేళలా తోడుగా ఉంటాడన్న నమ్మకం ఆమెకు కలిగి ధైర్యంగా ఉండగలుగుతుంది. నాతిచరామి అంటూ అగ్ని సాక్షిగా చేసిన ప్రమాణాలు ఏమైపోయాయి? నీ సంస్కారం ఏమైంది? ఆమె నీళ్లు పడితే బిందెలు లోపల పెట్టు. బజార్ నుండి కూరగాయలు సరుకులు తీసుకురా. సినిమాలకు షికార్లకు తిప్పు. అప్పుడే ఇద్దరి మధ్య ప్రేమబంధం బలపడుతుంది. కిరణ్, ఏ ఆడపిల్లైనా పెళ్లి చేసుకుని తల్లిదండ్రుల్ని, అక్కచెల్లెళ్లను, స్నేహితులను, బంధువులను, అన్నదమ్ముల్ని, ఉన్న ఊరుని అన్నింటినీ వదిలి భర్త వెంట ఎందుకు వస్తుందనుకున్నావు? కేవలం నమ్మకం. ఇతను నావాడు, నా మంచి చెడ్డలు ఇక నుంచి అన్నీ ఇతనే చూసుకుంటాడు అని నిశ్చింతగా వస్తుంది. కానీ అలాంటి భర్తే ఆమెతో రాక్షసంగా ప్రవర్తిస్తే ఇక ఆ బాధ ఎవరితో చెప్పుకుంటుంది? కిరణ్, నీ జీవితం నా జీవితంలా కాకూడదనే నా తాపత్రయం. ఇప్పటికైనా కళ్ళు తెరువు. ఇంకా మించిపోయిందేమీ లేదు. నీ భార్యకు ప్రేమతో దగ్గరవ్వు. కిరణ్, జీవితం చాలా చిన్నదిరా. దాన్ని వీలైనంత వరకు సరదాగా, హాయిగా, సంతోషంగా ఎంజాయ్ చేయాలి కానీ ఇలా పాడు చేసుకోకూడదు. ఇంత రాత్రి భోజనానికి వచ్చావు, మళ్ళీ బయటకు వెళ్ళిపోతానంటున్నావు. నువ్వు మగాడివి. నీకు బయట ఫ్రెండ్సు, కొలీగ్సు ఇలా ఎందరితోనో పరిచయం ఉంటుంది. వాళ్లతో సరదాగా కాలక్షేపం చేస్తావు. కానీ నీ భార్యకు నువ్వే లోకం. నీకోసమే ఆమె ఎదురు చూస్తుంది. నీ సంతోషమే తన సంతోషంగా భావిస్తుంది. ఆమె సాయంత్రం నుండి ఎదురు చూస్తోంది నువ్వొచ్చి మమ్మల్ని ఇద్దరినీ గోదావరి ఒడ్డుకు తీసుకెళ్తావేమోనని. అలా తను ఎంతసేపు ఎదురు చూసిందో తెలుసా? నీకు నేను ఫోన్ చేయమని చెప్పాను, కానీ చేయలేదు. చేస్తే నువ్వు దెబ్బలాడతావేమోనని చేసి ఉండదు. నీకు అక్కగా కాదు, ఒక ఫ్రెండ్గా, నీ శ్రేయోభిలాషలా చెప్తున్నాను. ప్లీజ్ కిరణ్, సుగుణను మరో సులోచనగా మార్చొద్దు. భర్తతోడు లేక పిల్లలతో నేను పడుతున్న బాధలు ఏ స్త్రీ పడకూడదు. నా మాటల్ని ఈ చెవిన విని ఆ చెవిన వదిలేయకుండా ఒక లాయర్గా కాదు, మానవత్వం ఉన్న మనిషిలా ఆలోచించు. పరిస్థితి ఎంతో విషమిస్తే తప్ప విడాకులు ఇప్పించని నువ్వు నీ భార్యే విడాకులకు అప్లై చేసే స్థితిని తీసుకురా. నీకు కనువిప్పు ఎప్పటికి కలుగుతుందో ఏమో. నేను చెప్పవలసింది చెప్పాను, ఆ తర్వాత నీ ఇష్టం. చాలా పొద్దుపోయింది, పద, మళ్ళీ పొద్దున్నే లేవాలి అంది. కిరణ్ ఏమీ మాట్లాడకుండా అలా మౌనంగా ఉండిపోయాడు. అతడి మెదడు ఆలోచించటం ప్రారంభించింది. అతన్ని ఆ స్థితిలో వదిలి లోపలకు వచ్చింది సులోచన. గుమ్మం చాటునున్న సుగుణొచ్చి సులోచన పాదాలను కన్నీళ్లతో తడిపింది. సుగుణ అలా చేస్తుందని ఊహించని సులోచన గబాగబా ఆమె భుజాలు పట్టుకుని లేపి ఆమె కన్నీళ్లు తుడిచి, చచ, ఏంటిది సుగుణ? ఇక నీ కళ్ళల్లో నేనెప్పుడూ కన్నీళ్లు చూడకూడదు. మా తమ్ముడు మారతాడు, ఆ విషయం నేను నమ్మకంగా చెప్పగలను. నా మాటలతో బ్రెయిన్ వాష్ చేశాను. ఎంతైనా టీచర్ని కదా, మా తమ్ముడికి కనువిప్పు కలగటం ఖాయం అంది నవ్వుతూ. ఆడపడుచు అంటే మీలా కూడా ఉంటారని నాకు ఇప్పుడే తెలిసింది. మీలాంటి ఆడపడుచు నాకు దొరికినందుకు నాకెంతో సంతోషంగా ఉంది. మీ మాటలు విని ఆయన మారితే నాకంతే చాలు అంది సుగుణ. మారతాడు, నాకు ఆ నమ్మకం ఉంది. నా తమ్ముడి స్వభావం నాకు తెలుసు. వాడి ప్రవర్తన అలా ఉండదు. వాడు స్త్రీలను ఎంతో గౌరవిస్తాడు. అలాంటి వాడు ఇలా మారాడంటే ఎవరో నూరిపోస్తేనే ఇలా అయి ఉంటుందని భావించాను. నా అంచనా సరైందేనని తేలింది. ఈసారి వచ్చినప్పుడు నువ్వు నవ్వుతూ కనిపించాలి. అలా కనిపిస్తావన్న నమ్మకం నాకుంది అంది. అప్పుడే గడియారం 12 గంటలు కొట్టింది. అదిగో గడియారం కూడా గంట కొట్టింది. నా మాట నిజమై తీరుతుంది. నీకే సమస్య వచ్చినా నేనున్నానన్న విషయం మర్చిపోవద్దు నవ్వుతూ అంది సులోచన. మరో పావుగంట తర్వాత కిరణ్ గదిలోకి వచ్చాడు. సుగుణ అతని కోసమే ఎదురు చూస్తోంది.
కిరణ్ ఆమె దగ్గరకు వచ్చాడు. సుగుణ, ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నా ప్రవర్తనకు నేనే సిగ్గుపడుతున్నాను. ఇంక నిన్నెప్పుడూ నా మాటలతో కానీ చేతలతో కానీ బాధ పెట్టను, ప్రామిస్ అంటూ ఆమె చేతిలో చేయి వేసి ఆమెను హృదయానికి హత్తుకున్నాడు. కిటికీలో నుండి దొంగచూపులు చూస్తున్న చందమామ ఇక చూడలేక సిగ్గుతో మబ్బుల చాటుకు వెళ్ళిపోయాడు. ఆ రాత్రి తొలి రాత్రి కంటే ఆనందంగా గడిచింది. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదూ. మరి ఇంత మంచి కథను మనకు అందించిన షాహీన్ ఖాన్ గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ. మరి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.